ఇప్పటి వరకు మత సంబంధమైన క్రైస్తవుడిగా విశ్వాసిగా మిగిలిపోయావు. కానీ ఈ నెలలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ నేత్రాలు మనోనేత్రాలకు వెలుగుని ఇస్తాడు. సరిగ్గా కనపడినోళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళద్దాలు తెచ్చుకుంటే ఎంత క్లియర్గా కనబడుతుంది. ఇప్పటి వరకు వాక్యము చదువుతుంటే నీకు అర్థం అవడం లేదు కదా, దేవుడు చేస్తున్న కార్యాలు నీకు అర్థం అవడం లేదు కదా, దేవుడు మాట్లాడుతుంటే నీకు అర్థం అవడం లేదు కదా, దేవుడు చూపిస్తున్న సూచనలు నీకు అర్థం అవడం లేదు కదా. ఈ నెల నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ప్రార్థనలో ప్రారంభిస్తాడు. ఆయన నీ మనోనేత్రములు వెలిగిస్తాడు. వెలిగించబడినప్పుడు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహామహిమ ఐశ్వర్యము ఎట్టిదో గ్రహించగలుగుతాం. అంటే దేవుడు పరిశుద్ధులకు సిద్ధపరిచిన మహా గొప్ప లోతైన మర్మాలు, సత్యాలు, మహదైశ్వర్యం, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి, విలువైనవి ఆయన నీకు చూపించబోతా ఉన్నాడు అనడానికి ఏ విధమైన అనుమానం లేదు. శారీరకంగా వెలిగిస్తాడు, సామాజికంగా వెలిగిస్తాడు, ఆత్మీయంగా వెలిగిస్తాడు. నీ చీకటి ఈ నెలలో వెలుగుగా మారబోతా ఉంది.